హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. ఇది టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇలా చిక్కటి గ్రేవీతో చేసుకోండి ఒకసారి. టేస్ట్ చాలా బాగుండిద్ది. సింపుల్గా కూడా ఉండిద్ది కర్రీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు తీసుకుని అందులో రాక్ సాల్ట్, పచ్చిమిర్చి ముక్కలు, 2 పెద్ద సైజు ఆనియన్ ముక్కలు పేస్ట్ చేసుకుందాం. మిక్సీ బరకగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ అంత పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి వేసి మొత్తం కలుపుకొని స్టవ్ ఆన్ చేసి 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇవన్నీ మసాలా అంతా చేప ముక్కకు పట్టే విధంగా మగ్గించుకున్న తర్వాత చింతపండు గుజ్జుని తీసుకున్న రసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జుని ఈ కర్రీలో వేసుకొని వాటర్ అయితే ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. పచ్చికరివేపాకు తీసుకొని ఒక 2 రెమ్మలు వేసుకొని ఉడికించుకుందాం. చూడండి, చేప ముక్క ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో సింపుల్గా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.